నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. ఇది ఇవాళ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గత 24 గంటల్లో హనుమకొండ జిల్లా పరకాలలో 3.3, కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలో 2.1 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. ఇది ఇవాళ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గత 24 గంటల్లో హనుమకొండ జిల్లా పరకాలలో 3.3, కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలో 2.1, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.